ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత జైలు నుంచి రిలీజ్ అయింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన 6 నెలలు జైల్లోనే ఉంది. అసలు ఆమె బయటకు రాదని చాలా ప్రచారాలు జరిగాయి, కానీ చివరకు బయటకు వచ్చింది. అయితే కవితను బయటకు రప్పించడంలో కేటీఆర్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. కేటీఆర్ ఇప్పటికే పదే పదే ఢిల్లీ వెళ్లి తిహార్ జైల్, ట్రయల్ రన్ కోర్టుకు, పార్టీ ఆఫీస్ కు చక్కర్లు కొట్టారు. అయితే కేటీఆర్ మంగళవారం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కవిత కూడా కేటీఆర్ ని చూసి చాలా ఎమోషనల్ గా ఏడ్చేసింది. అయితే ఇదే విషయంపై అమిత్ షా చాలా సీరియస్ అయ్యారట. ఎందుకంటే ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్న విచారణ ఉన్నా ఏ ఒక్క రోజు కూడా కేటీఆర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనాడు ఢిల్లీకి వెళ్ళలేదు. కానీ మంగళవారం మాత్రం ముందే బెయిల్ గురించి తెలిసినట్టు వెళ్లడంపై అమిత్ షా సీరియస్ అయ్యారట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఢిల్లీ నేతలు కూడా కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందని, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని పదే పదే ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని బయటకు లీక్ చేయకుండా ఉండాల్సిందని అమిత్ షా అన్నారట. అంతగా కవితకు వెల్కమ్ చెప్పాలనుకుంటే హైదరాబాద్ కు వచ్చినప్పుడు చెప్పుకుంటే అయిపోవు కదా, దానికి ఢిల్లీ దాకా వచ్చి మమ్మల్ని, న్యాయస్థానాన్ని అవహేళన చేసినట్లు చేశారని ఆయన కేటీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని జాతీయ మీడియాలో, ఇటు లోకల్ మీడియాలో కూడా న్యూస్ వైరల్ గా మారింది. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇక కవిత నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి కలుసుకుంది. మరి బీఆర్ఎస్ నిజంగానే బీజేపీలో విలీనం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ కవిత బెయిల్ మీద మాత్రం కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ మీద అవినీతి చేసిన వాళ్ళను హక్కున చేర్చుకోవడమే బీజేపీ పనితనం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి బీజేపీ ఈ విమర్శల మీద ఎలా స్పందిస్తారో చూడాలి.